అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు అమ్మా ముక్కోటి. ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఫోటోస్ ఈ విధంగా అయితే జెమినీ AI లో క్రియేట్ చేయాలనుకుంటున్నారా? ట్రెండింగ్ పిక్స్ అయితే మనం క్రియేట్ చేయాలనుకుంటే దీనికి సంబంధించిన ప్రాంప్ట్స్ అయితే ఎడిట్ ప్రో టైప్స్ లో అయితే ఉంటాయన్నమాట. అది గూగుల్ సర్చింగ్ చేస్తే ఈ విధంగా ప్రాంప్ట్స్ అన్ని వస్తాయన్నమాట. ఆల్రెడీ మన గ్యాలరీలో ఉన్న ఇమేజెస్ మొత్తం గూగుల్ అయితే సేవ్ అయి ఉంటాయి కాబట్టి జెమినీ AI క్రియేట్ చేసుకుంటే ప్రాబ్లం అయితే ఏముండదు. నాకు తెలిసి అబ్బాయిలు మొత్తం క్రియేట్ చేసుకుంటే ఏం కాదు, అమ్మాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు అనమాట. నేనైతే ఇప్పుడైతే ప్రాంప్ట్స్ అయితే కాపీ చేసుకున్నా, ఇలా పేస్ట్ చేసుకున్న ఫోటో అయితే అప్లోడ్ చేసుకున్న తర్వాత దీనికి కొంచెం టైం పడుతుందన్నమాట. లోడింగ్ తీసుకుంటుంది. కొంత సమయం తీసుకున్న తర్వాత దానికి కావలసిన దుర్గామాత ఇమేజెస్ అయితే మనకు చూపిస్తుంది అనమాట. ఓకేనా, దాని మళ్ళీ మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. చూడండి, ఆలోపు మన ఛానల్ అయితే లైక్ కొట్టండి. లైక్ కొట్టిన తర్వాత మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఈ విధంగా అయితే నా ఇమేజెస్ అయితే క్రియేట్ చేయబడింది, జనరేట్ చేయబడింది. దీన్ని మనం డౌన్లోడ్ చేసుకుంటే మన గ్యాలరీలోకి అయితే వెళ్ళిపోతాయి అనమాట ఆటోమేటిక్ గా. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇంకో ప్రాంప్ట్ కూడా సేమ్ కాపీ చేసుకుని యాక్టివ్ గా అందులో పేస్ట్ చేసుకున్న తర్వాత నా ఫొటోస్ కూడా అప్లోడ్ చేసిన అనమాట. ఒకటే ఫోటో పెడుతున్నా అనుకుంటున్నారా? నా దగ్గర ఉన్న మంచి ఫోటో ఇది ఒకటి అనమాట. అందుకే అన్ని ఎలా ఇదొకటి ఫోటో అప్లోడ్ చేస్తున్నా, వేరే ఫొటోస్ లేవు మంచి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి కొంచెం టైం తీసుకొని ఈ విధంగా అయితే చూపిస్తుంది. మంచి కుర్తా, నెత్తి మీద అరటి పండ్లు బుట్ట వేసుకున్నట్టు చూపిస్తుంది. సూపర్ ఉంది. ఇంకోటి సేమ్ కుర్తా పైజన్ వేసుకున్నా, అదే విధంగా ఒక ప్రాంప్ట్ అయితే లింక్ టాప్ చేసుకున్నా, తర్వాత పేస్ట్ చేసుకొని మళ్ళా సేమ్ అదే ఫోటోని అప్లోడ్ చేసిన. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు వేరే విధంగా అయితే మనకైతే ఇమేజెస్ అయితే జనరేట్ చేసి మనకు చూపిస్తుంది. చూడండి ఒకసారి, కొంచెం టైం తీసుకుంటుంది. కొన్ని సెకండ్ లోనే మనకైతే ఈ విధంగా అయితే చూపిస్తుంది. చూసారుగా, ఎంత బ్యాక్గ్రౌండ్ ఇంకా అమ్మవారి ఫోటో ఇక్కడ నడుస్తున్నట్టు మంచి అయితే చూపిస్తుంది. జనరేట్ చేసి చూపించింది. దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే మన గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఆల్రెడీ నేను AI కి సంబంధించిన యానిమేటెడ్ వీడియోస్ అయితే క్రియేట్ చేస్తున్నా, అంటే చిన్నపిల్లలు చూడొచ్చన్నమాట. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తా. ఓకే, మరి బాయ్ బాయ్.